న్యూస్. ఏమిట్రా? నాకు అసిస్టెంట్ మేనేజర్ గా ఉద్యోగం వచ్చిందా? ఉద్యోగమా? ఎక్కడ? స్విట్జర్లాండ్ లో. ఏం అక్కర్లేదు, ఇక్కడే ఇంటి పట్టు నుండి వంట వరకు చూసుకోమను. అంటే ఇంత చదువుకుని అక్క ఇక్కడే వంట మనిషిగా పనిచేయాలా? చేస్తే తప్పే ఉంది. ఇప్పుడు ఉద్యోగాలు అవి చేసి ఎవరిని ఉద్ధరించక్కర్లేదు. అక్కయ్య మన మనిషి, పని మనిషి కాదు. అందుకని పరాయి దేశం వెళ్ళి బానిసగా పనిచేస్తుందా? ఎందుకైనా గాంధీ గారు మనకు స్వాతంత్రం తెచ్చింది. నాకు మాత్రం అమెరికా వెళ్ళే ఛాన్స్ రాలేదా? నేను ఎందుకు వెళ్ళలేదు? వీసా రాక కనీసం వీళ్ళకి అక్కయ్య విలువ తెలియడం కోసమైనా స్విట్జర్లాండ్ పంపించు తాతయ్య. అలాగేనమ్మా, తప్పకుండా పంపిస్తాను. రేయ్ బాబు, పిలిచారా డాడీ? నిన్ను కాదురా, నా కొడుకుని. నన్ను కూడా మీ కొడుకే అంటున్నారు కదా, నన్నేమో అనుకున్నా. రేయ్ మురళి, టైం అవుతుందిరా, బ్రేక్ఫాస్ట్ చేద్దాం. ఆయన రారు, మీరు వచ్చి చేసేయండి. ఏ ఇంకా నిద్ర లేవలేదా? లేచి పోయారండి. లేచిపోయాడా? ఎక్కడికి? అదే మీరు బలవంతంగా పెళ్లి చేస్తారని భయపెట్టారు కదా, బెదిరి పారిపోయాడు. పారిపోయాడా? అవునండి. 4 రోజులు మీ కంటికి కనపడకుండా పోతే మీ కోపం ఆవేశం చల్లారి కాస్త బ్రెయిన్ ఎట్టి ఆలోచించి అబ్బాయి మనసు అర్థం చేసుకుంటారని. ఇలాంటి వెధవ ఐడియా వాడి బ్రెయిన్లోకి ఎలా వచ్చిందిరా? డాడీ కొంచెం మర్యాదగా మాట్లాడండి. ఈ ఐడియా తనకొచ్చింది కాదు, ఇది నా ఓను, తనకు లోన్గా ఇచ్చాను. పాపం అక్కడికే అన్నాడండి, నేను ఇంట్లోంచి పారిపోతే డాడీ బాధపడతాడేమో బ్రదర్ అని. బాధపడితే బాడీ తగ్గుతుందని ధైర్యం చెప్పి సూట్ కేసు అది నేనే సర్ది పంపించేశాను. వంట పని చేయరా అంటే ఇలాంటి పెంట పని చేస్తావా? ఎక్కడికైనా సలహా ఇచ్చారో వాడికి? స్విట్జర్లాండ్ వెళ్ళిపోమన్నా. ఇడియట్. స్విట్జర్లాండ్ ఎయిర్పోర్ట్ లో నేను రిసీవ్ చేసుకోవడానికి నా ఫ్రెండ్ సుబ్బారావు వస్తాడమ్మా. అక్కడ నీకు కావలసినవన్నీ వాడు చూసుకుంటాడు. అలాగే తాతయ్య. ఒక్క నిమిషం అక్క, ఇప్పుడే వచ్చేస్తాను. అమ్మా, అక్కడ నీకేమైనా ఇబ్బంది అయితే వెంటనే నాకు ఫోన్ చేయి. హలో, అవును, స్విట్జర్లాండ్ సుబ్బారావునే మాట్లాడుతున్నా. ఈరోజు స్వామి రావడం లేదు. రావట్లేదా? ఏ? సడన్ గా తనకి హెల్త్ అప్సెట్ అయ్యి ప్రోగ్రామ్ క్యాన్సిల్ చేసుకుంది. అయ్యో అలాగా? మీరు ఎయిర్పోర్ట్కి వస్తారేమో వద్దని చెప్పమన్నారు అచ్యుతరామయ్య గారు. వెళ్ళంలే అమ్మా, ఉంటా. మంచిది. ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకోమ్మా. ఆల్ ది బెస్ట్ అక్క. థ్యాంక్ యూ. వస్తా తాతయ్య. మంచిదమ్మా, వెళ్ళగానే ఫోన్ చేయి. బాయ్ బాయ్.